పరిశ్రమల శాఖ అడిషనల్ డైరెక్టర్ సురేష్ బాబు ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు గుర్తించిన అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సురేష్ బాబు నివాసం సహా 8 చోట్ల బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు చేస్తోంది. సురేష్ బాబు ఇటీవలే హైదరాబాద్ నుంచి అమరావతికి బదిలీ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు సురేష్ బాబుపై అభియోగం ఉండడంతో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. పరిశ్రమల శాఖ అడిషనల్ డైరెక్టర్ సురేష్ బాబు ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు గుర్తించిన అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సురేష్ బాబు నివాసం సహా 8 చోట్ల బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు చేస్తోంది. సురేష్ బాబు ఇటీవలే హైదరాబాద్ నుంచి అమరావతికి బదిలీ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు సురేష్ బాబుపై అభియోగం ఉండడంతో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే ఇప్పటికే ఎనిమిది ప్రాంతాల్లో కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో 5 చోట్ల, విజయవాడ, గుంటూరు, కర్నూలులో మొత్తం 8 చోట్ల ఏసీబీ సోదాలు కూడా కొనసాగుతున్నాయి. ఉదయం 7:30 నుంచి కూడా ఏకకాలంలో ఇళ్లలో దాడులు చేసి పూర్తిగా కూడా ఇప్పటికే 40 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడా గుర్తించడం జరిగింది. మొత్తం 100 కోట్లకు పైగా అక్రమంగా సంపాదించాడన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈ రోజు ఏసీబీ అధికారులు కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. అయితే 3 రోజుల క్రితమే పారిశ్రామికవేత్తలందరూ కలిసి ఏసీబీ డీజీ ఠాకూర్ ను కూడా కలవడం జరిగింది. అయితే సురేష్ బాబుపై వారికి ఫిర్యాదు చేయడంతోనే 8 బృందాలుగా విడిపోయి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. విజయవాడ ప్రాంతంలోని 2 విలువైనటువంటి భవనాలను కూడా గుర్తించడం జరిగింది. హైదరాబాద్ లోని 5 ప్రదేశాల్లో ప్రస్తుతం ఏసీబీ సోదాలు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 40 కోట్లకు పైగా ఆస్తులు మాత్రం ప్రస్తుతం ఏసీబీ అధికారులు కూడా గుర్తించినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. దాదాపు 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు కూడా ఇప్పటికే ఏసీబీ లెక్కల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే సాయంత్రం 6 గంటల వరకు కూడా 8 ప్రాంతాల్లో కూడా ఏసీబీ సోదాలు కొనసాగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. శ్రవంతి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. హైదరాబాద్ లో బ్రాహ్మణ